చేసుడు అయిందా లేదా మరి ఇంకేం సెట్ చేస్తాడో. సౌమ్య ఏం చేస్తాను? నీ అన్నం కూర నువ్వు కాలేదు ఇంకా? ఆకలి దాని పొలం కాడికి పోవాలి. వేసుకురా అన్నం. అయిందండి. నీకు ఇష్టమా అని అలసందకాయ కూర వండినా, వేసుకురామంటారా? అలసందకాయ కూర అంటున్నావా? పో తొందర పో, వేసుకురా పో. తిని నేను పొలం కాడికి వెళ్ళొస్తా. ముందు బాబు చాయ్ పెట్టు. సరేనండి. బాపు పొలం కాడికి వేయచ్చినవా? నేను పోదాం అనుకుంటాను. ఇప్పుడు ఉద్యోగాలు లేచి పల్లెపులు వేసుకుని పొలం కాడికి వచ్చిందా? సౌమ్య అరే బయట ఎండ కొడుతుంది, కొంచెం చెట్టు నీడ కుండు. సరే బాపు పోయేస్తా. జాగ్రత్తగా వినండి. అరే చిన్న, ఎప్పటికి ఫోన్ ఏనారా? అన్నం తినిపో, కాలేజ్ టైం అవుతుంది. సరే అన్న, పోతున్నా. నాన్న వచ్చి మోటార్ పెట్టి మంచి పని చేసిండు. దొయ్యలాల మొత్తం పడింది. ఆ చివరి మడికి పట్టిందో లేదో పోయి చూసి వస్తా. కూడా ఇంకా ఫోన్ చేస్తలేడు. ఇంటికి పోతానా అని చెప్పిండు. ఇంట్లో ఏం చేస్తాడు? ఇట్లా కాదు, ఇక నేనే ఫోన్ చేస్తా. అగో కట్ చేస్తాడు, మళ్ళీ చేస్తా. ఎందుకు కట్ చేస్తాడు? జో ఎందుకు కొడుతున్నావు? జో ఫోన్ ఎందుకు కట్ చేస్తాను? ఈ సంగతి ఇట్లా కదా. ఇంట్లో ఉన్నా జో. ఇంట్లో ఉన్నాను, ఇంట్లో ఇప్పుడే చెంప మీదకి వెళ్తారు. ఫోన్ ఎందుకు కట్ చేసినావు చెప్పు. ఇంట్లో అన్న వదిన ఉన్నారు. నీ పొట్టకే నువ్వు చెట్టు కింద ఉన్న చూసే ఫోన్ కట్ చేసిన. మరి కాదు, కలిసి మాట్లాడదామని చెప్పినావు. ఎంతసేపు అవుతుంది? ఫోన్ చేస్తేనేమో కట్ చేస్తున్నావు. మరి ఏం చేయాలి? సరే చూసా మాట్లాడదాం. పెళ్లి చేసుకోవద్దా? ఇట్లా తిరిగితే చూసేటోళ్ళు ఏమనుకుంటున్నారు? సరే చేసుకుందాం, కానీ ఒక కండిషన్. ఫస్ట్ ఆస్తి పంపకాలంట, లేదంటే మళ్ళీ పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత నా వల్లనే అంత అయిందని చెప్పేసి నన్ను అంటారు. అదేదో ఫస్ట్ కానీ. ఇప్పుడు గయాన్ని ఎందుకే మనకు? మళ్ళీ గవ్వన్నీ ఎందుకంటావు? అవన్నీ అయిన తర్వాతనే మన పెళ్ళి. ఇప్పుడే కదా పెళ్లి చేసుకుందాం అన్నా. ఇప్పుడు ఆస్తి గురించి ఎందుకు మనకు? ఇక నీ ఇష్టం. అట్లా కాదే, కొంచెం వినే. తమ్మా అన్నా నీతో మాట్లాడేది ఉన్నది కొద్దిగా. ఏంటిదిరా చెప్పు. ఏంటిదిరా చెప్పు. ఇప్పుడు అది భూమిని పాలు చేసుకుందామా అన్న. ఏంటి భూమిని పాల? అవునన్నా, పాలే.
నాది నాకు వంచిస్తే నాదేదో నేను చేసుకుంటా. పొలం గురించి నీకేం తెలుసా అని పాలు పంచమంటాను ఎవరా? అవు నాది నాకు వంచిమన్నా. నీకు పొలం గురించి ఏం తెలుసురా? నాటు పెట్టుడు వచ్చా, ఈ ఒడ్లు ఎక్కుడు వచ్చా, మందులు కూడా వచ్చా? పొలానికి ఏ రోజన్నా వచ్చి నీళ్ళు పెట్టినావురా నువ్వు? ఇప్పుడు వచ్చి పాలు పంచమంటాను. పొద్దున మంచిగానే ఉంటాయి కారా? ఈ గంటలు నీకేమైంది? ఇంకెన్ని రోజులు పొలం చేసుకుంటావు ఇలా? ఇంత పడే కష్టం నీకు తెలియద్దానే నిన్ను చదివిపిస్తానా. చక్కగా కాలేజీ పోయి చదువుకొని జాబ్ సంపాదించుకో. అమ్మ చిన్నప్పుడు చచ్చిపోతే నాన్న నిన్ను నన్ను అక్కను కష్టపడి పెంచిండ్రా మనల్ని. నీకు ఈ కష్టం తెలియద్దానే నిన్ను కాలేజీ పంపిస్తానా. ఈ కష్టం బాపు నేను పడుతున్నాను చాలు. నువ్వు చక్కగా చదువుకొని జాబ్ సంపాదించురా. నా మాట ఇన్రా తమ్మ. ఎందుకు నీకు ఈ కష్టం? నాకు ఇవన్నీ చెప్పకు, నాకు పాలు కావాలి. ఇంత మంచిగా చెప్తే నీకు అర్థమవుతుందా? నన్నే కొడతావా? ఏంద్రా ఏమైంది మీ ఇద్దరికి? వాడిని ఎందుకు అల్లగొడుతున్నావు? చూడే బాపు, ఈడు నా మీదకి చేయలేపిటోడు అయింది. ఇప్పుడు చెయ్యి లేపినా అంటున్నావు, దేనికి లేపినావు చెప్తలేవు? అసలు ఏమైందిరా మీ ఇద్దరికి? నువ్వు కాలేజీకి పోయినావు, ఒక పొలం కాడికి ఎందుకు వచ్చినావు? పొలం కాడికి ఎందుకు వచ్చిండే? వీళ్ళకి కొత్త కొత్త కోరికలు పుడుతున్నాయి. పొలం మంచుడు కావన్నట. ఏందిరా పొలం మంచుడా? ఒక్కటి తెచ్చినా కానీ ఇంకోటి జరుగురా. ఎందుకు జరవాలి? నేనేం అడిగినాను జరవాలి? పొలం పంచమంటున్నావు. పొలం అంటే ఏంటో నీకు తెలుసారా? పొలం అంటే కన్న తల్లితో సమానంరా. నీ కన్న తల్లిని నువ్వు ఎప్పుడైనా చూసినావా? అదే ఇక్కడ నట్టి కాలేదుకో. అసలు ఏంద్రా వాడు పొలం పంచమంటున్నావు? అసలు ఏమైంది? అదే బాపు, పొలం కాడికి వచ్చి పొలం పంచమంటాడు. వానికి పుట్టిన బుద్ధి అయితే కాదు ఇది. ఎవరో ఏదో చెప్పే ఉంటారు. నా తమ్ముని గురించి నాకు తెలియదానే బాపు. వానికి వచ్చిన ఆలోచన అయితే కాదు. ఏం జరిగిందో తెలుసుకోవాలి. అసలు వానికి ఎవరేం చెప్తానో ఫస్ట్ తెలుసుకోవాలి బాపు. అక్కకు ఫోన్ చేసినవారా? పొద్దుట అడుగుదాం అనుకున్నా. అక్కకు ఫోన్ చేయి. ఇవన్నీ ఏం మనసులో పెట్టుకోకు. సరే బాపు. ఎందుకు ఇట్లా మాట్లాడండి? ఇంటికి వెళ్ళినాక అక్కకు ఫోన్ చేసి మాట్లాడితే సౌమ్య, సౌమ్య వచ్చిర్రా, రండి లోపలికి. ఏ లోపలికి ఎందుకే? కూర్చో లేపో, బయట కూర్చుంటాం. సరే తీసుకో. చిన్నోడు గట్లా మాట్లాడింది తెలుసుకుంటావు బాబు. మామయ్య నీళ్ళ ఏందిరా ఇది? ఏముంది, పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకున్నామని అంత సింపుల్ చెప్తున్నావు ఇంద్రా? నేను లేమా? నేను చచ్చిపోయినామా? నేను చెప్తే చేసేవాళ్ళం కదా. ఎందుకు చెప్తాడు? పెద్దోడైండు కదా, అందుకే చెప్పబుద్ధి కాలే కావచ్చు. చెప్తే చేసుకొని ఇస్తారా మీరు? కాస్ట్ ఫీలింగ్ బాగుందిగా మీకు. అయినా మీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు. అంటే మీరు పెళ్లి చేసుకున్నప్పుడు కన్న తండ్రిగా నేను గుర్తుకు రాలే, తోడవుతున్న అన్న గుర్తుకు రాలే, తోడవుతున్న అక్క గుర్తుకు రాలే, అంతా నీ ఇష్టమేనారా? అందరు గుర్తుకున్నారు కాబట్టే పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చిన. చేసిందంతా చేసి ఎదురు మాట్లాడుతున్నారా? ఆగండి మామ, ఎందుకు కొడుతున్నారు? జరిగిందేదో జరిగిపోయింది కదా. నలుగురు చూస్తే ఏమనుకుంటారు? నవ్వుల పాలు అయితే మనమే. రా చిన్నరా, రావే లోపలికి వెళ్దాం.
వాడు అదే ముచ్చట మనకి చెప్పుంటే మనం ఎంత గ్రాండ్గా చేద్దాం బాపు పెళ్ళి. ఇప్పుడు అమ్మ లేకపోయే, అమ్మ లేని లోటు ఎవరైనా చూసిన వాళ్ళు కూడా మన చుట్టాలల్లా అరే అమ్మ లేదు, లేకున్నా కూడా వాళ్ళ అక్క బావ అన్న వదిన కలిసి పెళ్ళి ఎంత మంచిగా చేసిండ్రా అని అనుకునేవాళ్ళు కదా బాబు మన చుట్టాలల్లా. ఇప్పటికైనా ఏమైందా, అక్కకు ఫోన్ చేయి. అక్క వచ్చినాక రిసెప్షన్ లెక్క ఫంక్షన్ పెట్టుకుందాం, మంచిగా గ్రాండ్గా చేద్దాం. సరే బాబు. హలో హలో అక్క, తమ్ముడు తమ్ముడు పెళ్లి చేసుకొని వచ్చిండు అక్క. ఎప్పుడు రా? సరే ఇంటికి వస్తావా? సరే తమ్మా, నువ్వు బాధపడకు, నేను వచ్చి అంత మాట్లాడుతుంది. రండి. సరే అక్క, ఉంటాను. అక్క చెప్పిన బాబు వస్తా అన్నాను. అక్క బాబు, అక్క వస్తాను. మంచిగా ఉన్నారా అక్క? మంచిగా ఉన్నాను. బాగున్నావా బిడ్డ? బాగున్నా బాబు, మంచిగా ఉన్నావా? మంచిగా ఉంది, ఆరోగ్యం మంచిగా ఉందా బిడ్డ? మంచిగా ఉన్నది బాబు. ఏమైంది తమ్మా? లోపల అక్క మాట్లాడదాం. రా బిడ్డ. ఏం రా తమ్మా? ఏమో అక్క. చిన్న, అరే చిన్న, మంచిగా ఉన్నా. నువ్వు మంచిగా ఉన్నా? ఎంతసేపు అవుతుంది? ఇంతకు మంది వస్తుందా? తమ్ముడు ఏంటంటే బయటకి ఆరతమ్మా. మరి మా పిల్లలు లవ్ చేస్తాం కానీ ఎప్పుడైనా చెప్పిందా? చెప్పలేదక్క మాకు. నాకు ఇంతవరకు తెలియదు. నేను నిన్న పొలం కాడికి పోయినాక కాసేపటికి వచ్చిండు. ఏమైందో ఏమో తెలియదు. వచ్చి నాకు పొలం పాలు వాంచిందని చెప్పేసి అతను గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెట్టుకున్న తర్వాత అంతలేపోయి బాప వచ్చిండు. బాప వచ్చి 2 దార్చిండు వాడిని. 2 దార్చి ఏంద్రా ఇది అని చెప్పేసి అని నువ్వు కాలేజీకి పో అని వెళ్ళమన్నాడు. అక్కడ నుంచి వెళ్ళొచ్చిండు మంచిగా. మళ్ళీ మేము ఇంటికి వచ్చి కూర్చునేసరికి పెళ్లి చేసుకుని వచ్చిండు అక్క. అయినా వానికి ఏమంత వయసు వచ్చింది బిడ్డ? తోటల ముందర, పాలు పగల ముందర, చుట్టుపక్కల ముందర కాలు జరిగినట్టు ఇది ఏంది బిడ్డ? ఇది ఏమో అడిగితా. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఇష్టపడతాడో తెలియదు కదా. ఇక అయిందేదో అయిపోయింది. ఇక మనం ఏమన్నా అంటే ఈ రోజులలో చూస్తలేమా? ఏమన్నా అంటే పోయి మందులు తాగుతాను, చచ్చిపోతాను. మేము చిన్నగా ఉన్నప్పుడు అమ్మాయి చచ్చిపోతే మమ్మల్ని కళ్ళలో పెట్టుకొని ఆడుకున్నాం. పోనీ బాబు, వాని బతికేదో బతకని, కానీ వానికి కష్టం ఏందన్నది మాత్రం చూపెట్టే. రూపాయి ఇయ్యకు, ఇద్దరికి ఏరు పోయి సరేనా? ఏరు పోసి 3 ఎకరాల భూమి సెరిసలం చేసి సైలెంట్ ఉండు. నువ్వు అంత మించేం లేదు తమ్మ. ఇట్లా అంటే బాధపడవు, ఎందుకంటే వానికి కూడా కష్టం ఏందన్నది తెలియాలి. సరేనా? సరే అక్క. నేనేం చేస్తే బిడ్డ, నేను పోంగా తీసుకుపోతున్నా. ఏం సంపాదించినా 2 అన్నదమ్ములకి కనిపించా. ఆడేదో మంచిగా చదువుకొని జాబ్ చేస్తాడని అనుకుంటే లేదక్క, నేను చదువుకోలేదు కదా. వాడిని చదివించి ఒక ప్రయోజకుని చేస్తా. ఈ పొలం పని ఎంత కష్టమో నీకు తెలుసు. వాడు చేసుకుని ఇట్లా బతుకుతాడు అక్క. నాకు అదే ఆలోచన ఉన్నది. వాడు పెళ్లి చేసుకున్నందుకు నాకు బాధ లేదక్క. కాకపోతే వాడు కష్టం చేయడక్క. నాకు అదే బాధ ఉన్నది మనిషిని. దీన్నే అంటారా అన్న ప్రేమ గొప్పది అని. నాన్న తర్వాత అన్నే నాన్న అవుతుందంట, అమ్మ తర్వాత అక్కే అమ్మ అవుతుందంట. కానీ తనకి తెలిసేసరికి టైం పడుతుంది. సరేతమ్మా, నువ్వు బాధపడవు, సరేనా? ఓకే అక్క. అక్క ఎప్పుడు వచ్చినావు? నేను అప్పుడే వచ్చిందా. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా అక్క. ఎటు పోయినావురా? బయటికి వెళ్ళొస్తాను అక్క. రిసెప్షన్ చేద్దాం, చుట్టాలందరికీ ఫోన్ చేద్దాం, సరేనా నాన్న? నీ పెళ్ళాన్ని చెప్పుకో, సాయంత్రం డిన్నర్ పెడదాం. సరే అక్క. అవును కానీ అక్క, మీ అమ్మలది ఏ ఊరు? హైదరాబాద్ రా. అవునా? మరి మీరు ఎంతమంది అక్క చెల్లెలు? నాకు 2 అన్నలు, ఒక చెల్లె, నేను. అవునా? నలుగురా? అవును కానీ అక్క, ఒకటి అడగల్లా? నలుగురా? మరి మీకు పెళ్ళై 3 సంవత్సరాలు అవుతుంది కదా, ఇంతవరకు పిల్లలు ఏం లేరా? నాకు పిల్లలు అవుతారో కాదు, నీకెందుకే?
అయ్యో అక్క తోడుకోవడం కదా, ఒకటే ఇంట్లో కలిసి ఉన్నాం కదా అని అడిగిన. ఏంటి తోటి కూడలే, నా మరిదిని వరలేసుకొని ఇంటికి వచ్చినట్టు కాదు. నువ్వు చూసినంత ఈజీగా నేను ఉండా, అర్థమైతుందా? ఎంతలు ఉండాలో అంతనే ఉండు. అయ్యో అక్క ఇంత కోపం ఎందుకు, ఏదో అడిగినందుకు. కోపం కాదు, చిన్నదాన్ని లెక్కనే ఉండు, అర్థమైతుందా? అయ్యో అడిగితేనే ఏంటాయి కదా. మార్నింగ్ అవుతా నేను. సరే సరే సరే. సరే అన్న. ఏమేమి కూరలు తీసుకొచ్చినా? టమాటా పచ్చిమిర్చి తెచ్చిన, నీకు ఇష్టమైన రొయ్యలు తెచ్చిన. అబ్బా నిజంగానా? అబ్బా థ్యాంక్స్. అవురా, నార అలికినావా? అలకలే. నార అలకలేదంటాను, పొలం నాటెట్లెత్తావురా? అయ్యా కౌలుకి ఇచ్చుకుంటా, అయినా నీకెందుకు? ఏరా కవులకి ఇచ్చుకుంటావా? నీకు చేసే ముఖం కాదా అని నేను పంచనన్నా, వినిపించుకోలే, పంచమన్నావు. పొలం ఇంట బీడి పోవాల గాని దౌడ చెక్కిలు రాలుతాయి. నా దౌడ శక్తులు రాలగొట్టే అంత నీకు లేదురా, అది అయిపోయింది. ఇప్పుడు బయట ప్రపంచాన్ని చూస్తున్నా. ఏంటిదిరా, కొట్టే అంత లేదురా అంటవారా నన్ను? ఏంటిదే నువ్వు ఎలా చేయబట్టుకొని చదివి నువ్వు నన్ను కొట్టేదానివా? ఏమనుకుంటావు నువ్వు? అసలు నువ్వు ఇదంతా నువ్వు చేయబట్టేరా, ఇదంతా నువ్వే లేబట్టి, మీరు సరే చెప్పాలి. కొడుకులు కొడుకులు అంటే ఇలా ఉండాలిరా, మిమ్మల్ని చూసుకొని నేర్చుకోవాలి. ఏంద్రా ఇది? చూడండి నాన్న, ఎప్పటికి వచ్చినాను అని అంటుండు. పొలం పంచొద్దు అంటే పంచమన్నాడు. అమ్మ లాంటి పొలాన్ని వేరు చేసిండు నాన్న. నా నార ఎదిగింది, వీడు నారే అలకలేదు. పెద్దోడా చిన్నరా, ఏంద్రా ఇది? ఏంది వాని బుద్ధి లేకపోతే నీకన్నా బుద్ధి ఉండాలి కదా. ఏంద్రా ఇది? అరే చిన్నోడా, ఇద్దరు కలిసి పొలం పంచిన, ఇద్దరు ఒక ఇంట్లో ఉండు కుదరదు. తక్షణమే నీ సామాను పట్టుకొని నువ్వు బయటకు వెళ్ళు. పెద్దోడు కాబట్టి వాడు ఇంట్లో ఉంటాడు, అర్థమైందా? ఇల్లేమో ఈడికి, ఎకరం భూమి ఏమో అక్కకి. అబ్బా అట్లయితే నువ్వు నన్ను కనలే, ఎక్కడికెళ్ళో ఎత్తుకొచ్చినావు. పిచ్చోడా, నీకు అర్థమైతలేదు. నీకేం తెలుసు అని మాట్లాడుతానవరా? ఇదంతా పుల్లలు పెట్టడానికి మాట్లాడుతానవా? పుల్లలు పెట్టుడేందిరా? ఎకరం భూమి ఆపింది అక్కకి ఇవ్వడానికి, ఇన్ని రోజులు చేసిన పైసలు అక్కకి ఇస్తున్నాడు రా. నిజమే కావచ్చు కదా, అక్కకి ఇస్తున్నట్టున్నాడు. అవునా బాపు, ఇన్ని రోజులు ఆ భూమి పట్ట వేయకుండా ఆపింది ఎందుక? నేను పిచ్చోని అర్థం చేసుకోలేదు. ఈ ప్లాన్ ఇట్లున్నదా? అది కాదురా, ఈ మాటలు వినా బాపు. ఇక నేను వెళ్ళు, నీ బిడ్డ దగ్గరికి పో. వాడి మాటలు నువ్వు నమ్ముతావురా? లేదు, వాడు పాలు పంచమన్నప్పుడు నేను అర్థం చేసుకోలేదు, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతుంది బాపు. నీ బిడ్డ దగ్గరికే వెళ్ళు. నువ్వు ఆ భూమి మా పేరు మీద పట్ట చేసినప్పుడే నువ్వు ఇంట్లోకి రా, వెళ్ళిపో. అరే మీరిద్దరు చల్లంగా ఉంటేనే సారా నాకు ఆనందం ఉండేది. పోతారా, కన్న బిడ్డ దగ్గరికి పోతారా? బాగా చిన్నవాడు, నువ్వు ఎట్టుకోవాల్సిన అవసరం లేదు, మా ఇద్దరం కలిసి ఉందాం. నడు. నాకు ఇప్పుడు
నా కష్టం గురించి నేను చెప్పుకోలే. చిన్నోడు వాళ్ళ అమ్మాయి అనిపోయినప్పుడు పసిగుడ్డు. ఇప్పుడు నా మినుసుల మీద చేసి పసిగుడ్డును నా గుండెల్లో పెట్టుకొని పెంచి పెద్ద చేస్తే ఇప్పుడు నా మెడల మీద చేయి పెట్టి తొప్పేసిండు. నిన్ను కన్న నీ పేగే దూరం కొట్టిందా, నాన్న దూరం పెట్టిందా, గుండెల మీద ఆడిన పాదాలు గురి చూసి తన్నినయా, నీలో బాధను నేర్పినయా, ఎవరికి ఎవరు ఈ లోకంలో ఏమీ కారయ్యా, ఎవరికి ఎవరు ఈ లోకంలో ఏమీ కారయ్యా, మనసు మరవకపోయేనయ్యా, మనసు మరవకపోయేనయ్యా, ఎవరికి ఎవరు ఏమీ కారు, ఎవరికి వారే మునా తీరు. వద్దు వద్దు, నా బిడ్డకు నేను ఫోన్ చేస్తా. నా బాబు ఇక్కడ ఏమైంది బాబు, ఎందుకు ఎడతావే? ఏడువాకు బాబు, నేను వాళ్ళకి చెప్పుతానే, వాళ్ళు ఇట్లా ఎందుకు చేసిండ్రు. ఏడువాకు బాబు, నువ్వు ఏడితే మంచి అనిపించదే, ప్లీజ్ బాబు ఏడువాకే. ఒక్కళ్ళు కూడా అవ్వకుండా ఇద్దరు కొట్టిన బిడ్డ, ఇద్దరు కొట్టిన వాళ్ళు. వాళ్ళకి నేను ఏం చేసిన ఇస్తుండి బాబు ఏడవకే, రోజులెనక రోజులు వస్తాయి అంటారు, వాళ్ళకు కొత్త పూర్వం బాగున్నది, ఇప్పుడే పెళ్ళైంది కదా, నీ లెక్క కష్టపడి నీ లెక్క పెంచితే వాళ్ళ కష్టం ఏంటన్నది తెలుస్తుంది, వాళ్ళకు కొడుకులు పుడతారు, సాలేనుక సాలు ఉన్నదే బాబు, నువ్వు బాధపడకే, వాళ్ళ కొడుకులు నిన్నెట్లు ఎల్లగొట్టిల్లు వాళ్ళు ఎల్లగొట్టకుండా ఆదుకుంటారేమో చూద్దాం బాబు, నువ్వు ఇక్కడ ఏడవలసిన పని లేదు, నేనున్నా, వాళ్ళతో సమానంగా కొడుకుని నేనైతే నేను ఆస్తి పంచుకోకపోతున్నా, నీ కొడుకులేందో నేనేందో నేను చూపెడతా బాబు, వస్తలేడా పోదా, నువ్వు ఇక్కడ కూర్చొని ఏడ్చుడేందే, ఏడవకు బాబు ఏడవకే, మనం పోదా నువ్వు లే. రొయ్యల కూర మీ అక్కడికి బాగా ఇష్టం. అదే మరి అక్కడ రొయ్యలను తీసుకొచ్చిన మా ఆయన ఉన్నాడు. ఏమి చిన్నదాన్న తమ్ముడిని వలలు వేసుకొని ఇంటికి వచ్చినావు, అట్లా వచ్చినావో లేదో ఇంట్లో కిచ్చులు లేపినావు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు, వాడిని ఎందుకు బాధ పెట్టుడా అని సైలెంట్ ఉన్నావు, కానీ అందరు కలిసి ఒకటై నాన్నలు బయటికి వెళ్ళగొట్టిండు, నీకు ఏమన్నా చేసిండురా, చిన్న ఉన్నప్పుడు అమ్మాయి అయిపోతే గుండెల మీద వాళ్ళని పెంచుకొని పెద్ద చేసిండు, ఈ రోజు నాకు పెళ్ళాలు వచ్చిందని చెప్పి కన్నోని బయటకు పంపిస్తారా, లేదు ఫస్ట్ నాన్న కాదు బయటకు పోయేది, మీరు వెళ్ళాలి, మీరు కష్టపడి మీరు కట్టుకొని మీరు బతుకుంది, ఇన్ని రోజులు పెళ్లిళ్ళు కాదు, ఇప్పుడు పెళ్లిళ్ళు అయినాయి, 2 చేతులు 4 చేతులు చేసిండ్రు, ఆయన లెక్క కష్టపడి మీరు పిల్లలు కానీ మీరు స్థాయికి వచ్చినాక నాన్న దగ్గరికి కానీ అవలాగా ఈ ఇంట్లో ఉండే అడగడానికి లేదు, నడుండి బయటికి, ఇంకా వెళ్ళడానికి బయటకు ఉపయోగిస్తావా నడితే కదా, మంచి కూర్చొని అన్నం తింటాడు, కన్నోడు ఎక్కడ నాన్న బయట ఎక్కువ ఉంటే ఇంట్లో ఉంటారా, బయటకి వెళ్ళే అరే ఏం తప్పు చేసిందా నాన్న, ఏం తప్పు చేసిందా నీకు ఆరా, నాన్న ఇష్టపడి పెళ్లి చేసుకుంటే నిన్ను బయటికి కూడా పంపలే, నీకేమైందిరా, నీకు కూడా బుద్ధి లేదారా, ఆరా ఇన్ని రోజులు నా తమ్ముళ్ళు మంచోళ్ళని గొప్పగా మురిసిన గిదారమే మంచితనం, ఈ రోజు పెళ్ళాలు బెల్లమైండు, కన్నోడు దూరం అయిందా, అదాన నువ్వు చదువుకున్న
తమ్ముళ్ళని చెప్పుకోవడానికే గలీజ్ అనిపిస్తుందిరా. కన్నోనికి బుక్కడు పువ్వ పెట్టని కొడుకులు బిడ్డలే గాని కనిపించని దేవుళ్ళు అని చెప్పేసి బొచ్చడు పూజలు చేస్తాండ్రు. కనిపించే దేవుళ్ళను మిషంలో ఒకటి బయటికి దొప్పి సంతోషంగా బతుకుతాను. అదారా చి గలీజ్ అనిపిస్తుందిరా. బావకు నా తమ్ముళ్ళు గొప్పళ్ళు, నా చిన్న తమ్ముడు పెళ్లి చేసుకున్నా కానీ మంచి కలిసి ఉంటాను అని చెప్పి ఎన్నో చెప్పుకున్నా. మీకన్నా తెలియదా? మీకు అమ్మగారి ఇల్లు లేవా? మీ అన్నదమ్ములు ఇట్లా అయితే మీరు ఊకుంటారా? వాళ్ళంటే బుద్ధి లేక చేసిండు, మీరేం చేస్తాను? నన్ను క్షమించాక నా తప్పు నేను తెలుసుకున్నా. మిమ్మల్ని క్షమించేది కన్నందుకు ఒంటరి కూర్చొని అక్కడ చెట్ల దిక్కు నేను ఎక్కడున్నాడు? నాన్న చూడ నాకు నాన్న దగ్గర పోయి నన్ను క్షమించాను. తీసుకెళ్ళు నాన్న దగ్గరికి. తప్పైనాక ఎప్పుడు తప్పు చేయమక్క నాన్న విషయంలో. అయిందేదో అయిపోయిందిరా, ఏడవకు. మిమ్మల్ని అనాలని నాకేం లేదు. నాన్న అక్కడ కూర్చొని బాధపడతాడు తమ్మ. పాపం నాన్న నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. పెద్ద పొరపాటు చేసిన నాన్న. మా తల్లి లేదానికి మమ్మల్ని అల్లారు బుద్ధిగా పెంచినావు బాబు. మాకు బుద్ధి వచ్చింది నాన్న. తమ్ముడికి నాకు బుద్ధి వచ్చింది. మిమ్మల్ని ఒక్క మాట బాబు, బాబుని క్షమించు నాన్న, క్షమించు. క్షమించు నాన్న. చిన్నోడాలే మమ్మల్ని క్షమించు నాన్న. చిన్నోడా పెద్దోడా లేండి లేండి, తెలిసిన వయసు కాదురా. లేండి మిమ్మల్ని నేను పెంచురా. అంత మనమే కదా. నీ విలువ మాకు నిలవలేదు నాన్న. మేము అనుకోలేదు బాబు. లేరా మీరు నా కొడుకులు రా, మీరు నా కొడుకులు. తెలుసో తెలియక కనేసింది, అయిపోయింది. అందరూ ఒకటైనా కదా. ఊకోరా, ఊకో పెద్దోడా, ఊకో. చిన్నోడా చూసినా లోకం మీద ఎవరినైనా అమ్మని తీసుకోవచ్చు. కన్న నాన్న ప్రేమ ఎక్కడ దొరకదురా. నాన్న అని ఎవరిని తీసుకోలేము. ఏ తల్లినైనా అమ్మని తీసుకుంటాం. చూసిందా మీరు మిషంలో అటు బయటికి దొబ్బిన కన్న పేగు అట్లుంటది. అర్థమైందా? ఏడవకురా. ఇప్పటికైనా అందరు కలిసి మంచిగా ఉండండి. అర్థమైందా? ఏడవద్దమ్మా. నాన్న పా ఇంటికి పోదాం. మమ్మల్ని క్షమించండి మామయ్య. మీలాంటి నాన్న నాకు కూడా ఉన్నారు. తప్పైంది మామయ్య, క్షమించండి. అక్క చెప్పే వరకు మీ వాల్యూ మాకు తెలియలేదు మామయ్య. అక్కంత కాకపోయినా ఎంతో కొంత మిమ్మల్ని మేము కూడా కూతురు లాగా చూసుకుంటాం. మమ్మల్ని క్షమించండి మామయ్య, ఇంకెప్పుడు ఇట్లా చెయ్యం. సంసారం అన్నాక అడదొడుకులు ఉంటాయి. చిన్నవాళ్ళు తప్పు చేస్తే పెద్దవాళ్ళు సదురుకపోవాలి. కానీ అదే చిన్నవాళ్ళ మాట పెద్దవాళ్ళు వింటే ఈ స్టోరీలో జరిగినట్టే జరుగుతుంది. కోట్లు పోసినా కొనలేంది కన్నపేగు బంధం. అలాంటిది చెప్పుడు మాటలు విని కుటుంబానికి దూరం కావద్దు.
మనం కాదని పోయినా మన కన్నుళ్ళు కదా, వాళ్ళు ఎన్నన్నా దగ్గరికి తీస్తారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరినైనా అమ్మ అని పిలవచ్చు, కానీ నాన్నని మాత్రం నాన్న అని ఇంకొకరిని పిలిచే అంత ధైర్యం మనకు ఉండదు. ప్లీజ్ రిక్వెస్ట్, అమ్మ నాన్నని మంచిగా చూసుకోండి. ఇట్లు మీ సుమలత యాదవ్.